వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జరిల్ల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల అస్వస్థత. రాత్రి తిన్న ఆహారం అరగక విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు రావడంతో సమీపంలో ఉన్న హాస్పిటల్కు తరలింపు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మణిదీప్. నేను జరిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్లో పనిచేస్తున్నాను. నిన్న మన పిహెచ్సి పక్కన ఉన్న జీటీడబ్ల్యూ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి ఫుడ్ అనేది కొంచెం ఇండైజెషన్ వల్ల మన దగ్గరికి ఈరోజు పొద్దున ఒక 29 మంది పిల్లలు మన దగ్గరికి రావడం జరిగింది. అందరికీ కడుపు నొప్పి అనేది ముఖ్యంగా ప్రాథమిక కంప్లైంట్గా చెప్తూ, ఇంకా వాంతులు కొంతమందికి, అలానే ఒకరిద్దరికి విరోచనాలు అవ్వడం జరిగింది. అందరికీ మేము క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళకి ఇతర పరీక్షలన్నీ కూడా చేసి ఉన్న వాళ్ళందరికీ మేము మందులు ఇచ్చి ఇంజెక్షన్ చేసి పంపించాం. తగ్గిన వాళ్ళందరికీ, ఎవరైతే ఇంకా కొంచెం నీరసంగా ఉన్నారో, ఎవరైతే కొంచెం వాళ్ళకి ఇంకా మెడికల్ అటెన్షన్ కావాలన్నారో వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఏమైనా సీరియస్ అయితే వాళ్ళని ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో కూడా మాట్లాడాము, వాళ్ళని అక్కడ తరలిస్తాము. కానీ అప్పటి వరకు వాళ్ళందరూ ఇక్కడే నయమవుతారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికైనా సీరియస్ ఉందా సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరికైనా సీరియస్ లేవు. అందరూ బీపీలు బాగానే ఉన్నాయి, అందరూ పల్స్ రేట్లు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి చెందుతున్నారు. కాకపోతే ఇది జరగడం వల్ల వాళ్ళు కొంచెం నీరసం అనేది సాధారణంగా ఉంటుంది కాబట్టి మేము సాయంత్రం వరకు కూడా వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎట్లయినా నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాము. నా పేరు జైనాన్ లక్ష్మి, చిప్పల్లి మండలానికి ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 8:30 ఆ టైం అప్పుడు నాకు హెచ్ఎం గారు ఫోన్ చేసి, ఇలాగ మా స్కూల్ పిల్లలకి కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ అవుతున్నాయండి, పక్కనే ఉన్న పిహెచ్సికి తీసుకువెళ్ళాము అని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా హాస్పిటల్ని విజిట్ చేశాను. డాక్టర్ గారితో కూడా కన్సల్ట్ అయ్యాను. యాక్చువల్లీ 29 స్టూడెంట్స్ స్టమక్ పెయిన్ అనే కంప్లైంట్తో హాస్పిటల్కి రావడం జరిగింది. మార్నింగ్ 8:39 ఆ టైం అప్పుడు ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో డాక్టర్ గారు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో 20 అవుట్ ఆఫ్ 29 చిల్డ్రన్ 4 చిల్డ్రన్ కొంచెం సిక్గా ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు బోర్డర్స్ పెట్టారు. రిమైనింగ్ 25 చిల్డ్రన్ రికవరీ అయ్యారు, వాళ్ళని స్కూల్కి పంపించేశారు. బట్ స్కూల్లో మిగతా పిల్లలందరినీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు హెల్త్ విషయంలో, ఇంకా ఎవరైనా పిల్లలు ఏమన్నా ఉన్నారా అని చెప్పి. సో అందరినీ స్క్రూటినీ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమన్నా కావాలి అంటే రిఫర్ పెట్టడానికి కూడా మేము చూస్తాము. దగ్గరుండి మొత్తం అంతా ఇది చూస్తున్నామండి. అయితే ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. స్టాక్ రూమ్ చూసాము, కిచెన్ అంతా చూసాము. ప్రజెంట్ అయితే అదంతా బాగానే ఉంది. నైట్ తిన్న ఫుడ్ వల్ల ఏమన్నా అయిందని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.